ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ జూలై 27 బుధవారం మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినా చూద్దాం. ఇవాళ నిఫ్టీ 16,470 దగ్గర ఓపెన్ అయింది. అలాగే 16,438 లో వచ్చింది. 16,653 హై అయింది. 16,641 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు 157 పాయింట్లు అప్లో క్లోజ్ అయింది. 0.96%. రేపు యాక్చువల్లీ గురువారం వచ్చి ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అనేది వస్తుంది. కాబట్టి మార్కెట్స్ అన్నీ కూడా వెరీ వలటైల్గా ఉన్నాయి. సో ఇది మార్కెట్ రేపు యాక్షన్ ఏంటంటే, ఛాన్సెస్ ఫెడ్ మీటింగ్లో మనకు ఆల్రెడీ లాస్ట్ టైం 150 బీపీఎస్ పాయింట్స్ ఆల్రెడీ పెంచారు ఇంట్రెస్ట్ రేట్స్. మళ్ళీ అనదర్ 200 పాయింట్స్ బీపీఎస్ పెంచే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ టోటల్గా ఈ ఇయర్ వచ్చి 350 బీపీఎస్ పాయింట్స్ పెంచే ఛాన్సెస్ ఉన్నాయి టోటల్గా. సో ఇదేంటంటే ఈ న్యూస్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 200 బీపీఎస్ పాయింట్స్ ఫెడ్ రిజర్వ్ రేట్ హైక్ అనేది ఎందుకంటే ఇన్ఫ్లేషన్ని ఇది తగ్గించడానికి ఈ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చేసే ఇమ్మీడియట్ యాక్షన్. దీనివల్ల మార్కెట్లోంచి డబ్బులు అనేవి డెవలప్డ్ కంట్రీస్లోంచి మార్కెట్స్లోంచి డబ్బులు డెవలపింగ్ కంట్రీస్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే మార్కెట్స్ కొంచెం కరెక్షన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇవాళ ఈవెన్ చార్ట్స్ కూడా మనకి నిఫ్టీ చార్ట్ మీకు డైలీ చార్ట్లో హిస్టోగ్రామ్ రెడ్ చూపించింది. హిస్టోగ్రామ్ రెడ్లో ఉంది. ఈవెన్ ఇవాళ పెరిగిన రేటు ఇవాళ దాదాపు 150 పాయింట్స్ పెరిగినా కూడా మనకి నిఫ్టీ అనేది కింద హిస్టోగ్రామ్ డౌన్ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ స్టొకాస్టిక్స్ కూడా పైకి రాలేదు. కాబట్టి ఏంటంటే రేపు ఆల్రెడీ ఇది షార్ట్ కవరింగ్ కింద మనం తీసుకోవచ్చు. సో రేపు మార్కెట్స్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కసారి ఇది 16,280 నుంచి 16,200 వరకు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి టెంపరీగా మార్కెట్స్ టెక్నికల్గా చూసుకుంటే మార్కెట్స్ డౌన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మీరు రేపు పొజిషన్స్ని రేపు చాలా ఎక్కువ తీసుకోవద్దు. సో ఆప్షన్స్ ఏమైనా చేయదలుచుకుంటే పుట్ ఆప్షన్స్లో ఉండండి. సో రేపు గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో హిస్టోగ్రామ్ కానీ టెక్నికల్గా మ్యాక్డీ కానీ ఇవన్నీ కూడా సెల్లింగ్ సైడ్ చూపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే వాళ్ళ బ్యాంక్ నిఫ్టీ ఎలా క్లోజ్ అయిందో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ వచ్చి 36,370 దగ్గర ఓపెన్ అయింది. అలాగే 36,248 లో వచ్చింది. 36,808 హై చూపించింది. క్లోజింగ్ వచ్చి 36,783 క్లోజింగ్ చూపించింది. సో ఇది 375 పాయింట్లు ప్లస్ అయింది. దాదాపు 1.03% ప్లస్. సో ఇది ఒరిజినల్ ర్యాలీయా షార్ట్ కవరింగ్ అనేది మనకి చార్ట్స్లో క్లియర్గా కనపడుతుంటుంది. కాబట్టి ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా చూద్దాం. డే చార్ట్ చూసుకుంటే డే చార్ట్లో క్యాండిల్ గ్రీన్ ఉంది కానీ హిస్టోగ్రామ్ మనకి ఈవెన్ గ్రీన్లో లేదు, రెడ్ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం స్టొకాస్టిక్స్ కూడా డౌన్ చూపిస్తున్నాయి. కాబట్టి ఇది ఏంటంటే షార్ట్ కవరింగ్ అయినట్టు మనకి అర్థమవుతుంది. సో ఫ్రెష్ పొజిషన్స్ సెల్లింగ్ సైడ్ చూపిస్తుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కూడా రేపు పొద్దున్న గ్యాప్ డౌన్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఈ ఫెడ్ మీటింగ్ అనేది మేజర్ ఈవెంట్. సో రేపు మీరు అలర్ట్గా ఉండి పొజిషన్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా, ఎందుకంటే ర్యాలీ లాస్ట్ 15 to 20 డేస్ నుంచి మంచి ర్యాలీ వచ్చింది కాబట్టి అది ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి మాకు. సో రేపు ఎల్లుండి కూడా మీరు ఎంతవరకు ఫాలో అయితే చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ బై అండ్ డిప్స్ స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చు. సో మేము ఈ ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ అడ్వైజ్ చేసేది ఏంటంటే, మళ్ళీ ఆగస్టు 4వ తారీఖు ఇండియన్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళది కూడా మానిటరీ పాలసీ ఉంది. కాబట్టి ఈ వారం రోజులు మార్కెట్స్ చాలా గందరగోళంగా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కువ ట్రేడింగ్ కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కానీ కాకుండా ఈ వేవ్ అయిపోయాక 5వ తారీఖుల్లో కానీ ఫ్రెష్గా మీరు ఎంట్రీ మార్కెట్ డైరెక్షన్ చూసుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా మా అభిప్రాయం చెప్తాను. మా అభిప్రాయం ఇది. సో ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. మీరు ఓవరాల్గా ఏంటంటే 4వ తారీఖు దాకా అయితే కొంచెం సెల్లింగ్ సైడ్ ఛాన్సెస్ కనపడుతున్నాయి. బీఎస్సీ సెన్సెక్స్ చూసుకుంటే ఇవాళ ఓపెనింగ్ వచ్చి 55,258 దగ్గర ఓపెన్ అయింది. హై వచ్చి 55,853, లో వచ్చి 55,157 దగ్గర లో ఉంది. అలాగే ప్రీవియస్
మొత్తం ఇప్పుడు క్లోజింగ్ వచ్చి 55,816 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు 547 పాయింట్లు పెరిగింది. సో ఇది 0.99%, ఆల్మోస్ట్ 1% పెరిగింది ఇది. సో ఇవాళ టాప్ కంపెనీస్ చూసుకుంటే సన్ ఫార్మా 3.35% పెరిగింది, SBI 2.76%, సో LNT వచ్చి 2.67. LNT రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి కాబట్టి ఇది పెరిగింది. అలాగే ఏషియన్ పెయింట్ కూడా 2.51% పెరిగింది. సో ఏషియన్ పెయింట్ రిజల్ట్స్ కూడా నిన్న వచ్చాయి, బాగానే జరిగింది. అలాగే TCS 2.33%, అల్ట్రాటెక్ కూడా 2.3. సో ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ 30 ర్యాలీలో 26 కంపెనీస్ పాజిటివ్గా ఉన్నాయి. లాస్ట్ 5 కంపెనీస్ భారతీ ఎయిర్టెల్ వచ్చి 5G స్పెక్ట్రమ్ ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ రేపు 5G స్పెక్ట్రమ్లో ఉంది కాబట్టి అది డౌన్ ఉంది. తర్వాత కోటక్ బ్యాంక్ ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి కోటక్ బ్యాంకు ఒక ర్యాలీలో వెళ్ళిపోయింది, మళ్ళీ ఫుల్ డౌన్ వచ్చింది, ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. సేమ్ బజాజ్ ఫిన్సర్వ్ కూడా నిన్న రిజల్ట్స్ వచ్చాయి, మళ్ళీ అది స్ప్లిట్ కానీ బోనస్ కానీ అంటున్నారు కాబట్టి దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ క్లారిటీ లేక అది ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో ఇక్కడ మేము ఈ 4 రోజులు ఈ నెక్స్ట్ వీక్ యాక్షన్ ప్లాన్ తీసుకుంటే ఈ ఫెడ్ మీటింగ్ ఉంది, తర్వాత రిజర్వ్ బ్యాంక్ మీటింగ్ ఉంది కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ మార్కెట్స్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో సెల్ అండ్ ర్యాలీలో మీరు సెల్ చేసుకోండి. సో ఇప్పుడు నిఫ్టీ వచ్చి మనకి ఇవాళ క్లోజింగ్ తీసుకుంటే యాక్షన్ ప్లాన్ నిఫ్టీలో 16,000 హై, ఇవాళ 16,650 దగ్గర హై అయింది. సో ఇది ఏదైనా 16,500 నుంచి 600 మధ్యలో గ్యాప్ డౌన్ అయినా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సెల్లింగ్ చేసుకోండి. నిఫ్టీ ఎనీ టైం రేపు ఈ 1 వీక్ వరకు 16,200 నుంచి 16,000 వచ్చే అవకాశం ఉంది. అలాగే హయ్యర్ సైడ్ తీసుకుంటే 16,810 స్టాప్ లాస్ పెట్టుకోండి. సో ఈ మధ్యలో 16,500 నుంచి 600 మధ్యలో సెల్లింగ్ చేసుకోవచ్చు. సో మంచి రిటర్న్స్ రిస్క్ రివార్డ్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ మీద తీసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ క్లోజింగ్ వచ్చి 36,783. రేపు గ్యాప్ డౌన్ ఈవెన్ ఒక 500-700 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయినా కానీ మళ్ళీ దాన్ని పుల్ బ్యాక్ వచ్చినప్పుడు 36,300 నుంచి 36,500 దగ్గర సెల్లింగ్ చేసుకోండి. 37,100 స్టాప్ లాస్, టార్గెట్ వచ్చి 35,200 నుంచి 35,300 దాకా ఉంది. ఇది ఒక 1 వీక్ కాల్ కాబట్టి సెల్లింగ్ సైడ్ మార్కెట్స్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. థ్యాంక్ యూ అండి, నమస్తే.